గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు అంపిపోలి అపోలినియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ దేవుని వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు. నిన్న కూడా నాకు కొంతమంది ఒకరిద్దరు కాల్ చేశారు. ఈ ప్రాంతంలోంచే, అనగా మన నెల్లూరు పట్టణం నుంచి, నవాపేట నుంచి కాల్ చేసిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ నగర్ ప్రాంతం నుంచి కాల్ చేసిన వారు ఉన్నారు. కోవూరు ప్రాంతం నుంచి కాల్ చేసిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ కొత్తూరు సైడ్ అటువైపు నుంచి కాల్ చేసిన వారు ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమం వస్తుంది. ఇది వీక్లీ వన్స్ ప్రోగ్రాం కాదు, వీక్లీ 2 times 3 times కాదు, ఎవ్రీ డే ప్రతిరోజు ఈ కార్యక్రమం మీ దగ్గరికి వస్తుంది. 8 నుంచి 8:30 వరకు శాంతి టీవీలో స్ట్రీమింగ్ వస్తుంది కనుక లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ టెలికాస్ట్ అయ్యే టైంలోనే బయట వారికి, బయట ఎక్కడైతే ఈ ఛానల్ రాదో లేదా దీని యొక్క బ్రాడ్కాస్టింగ్ జరగదో ఆ ప్రాంతాల్లో వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూడొచ్చు, ఫాలో కావచ్చు. అలా ఫాలో కావాలి అంటే మీరు ఒక పని చేయాలి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటేనా, ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని బట్టి మీకు నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు 8 గంటలకని మీకు ఒక రిమైండర్ వచ్చినట్టుగా వస్తుంది. తద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ఒకవేళ మార్నింగ్ టైం మిస్ అయిపోయినా కానీ టీవీల ద్వారా చూసేటువంటి వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు రిపీటేషన్ ఉంటుంది. దీని యొక్క మార్నింగ్ వచ్చిన ఎపిసోడ్ మరలా వేస్తారు కనుక అప్పుడు కూడా, లేదా మార్నింగ్ మిస్ అయిపోయినా ఈవినింగ్ మీరు చూసేటువంటి అవకాశం ఉంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చాం. మీ సన్నిధిలో సంతోషం ఉంది, మీ సన్నిధిలో ప్రత్యక్షత ఉంది, మీ సన్నిధిలో స్వస్థత ఉంది, మీ సన్నిధిలో అనేకమైన మేళ్లు దాగి ఉన్నాయి. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నా. నీ మందిరంలోని ఆనంద ప్రవాహము చేత మీరు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడివి. ఈ సన్నిధి ఇక్కడ ఉంది, అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నా. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కొరకై మీకు వందనాలు. వారిని మీరు పేరు పేరున మీరు దీవించండి, వారి అవసరతలు మీరు తీర్చండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక పరమైన విషయాలన్నింటిలో, అన్ని రంగాల్లో వారికి మీరు తోడుగా ఉండమని అడుగుకుంటున్నాను. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. సమయంలో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. మమ్మల్ని అధైర్యపరిచేటువంటి పరిస్థితుల మధ్యలో, సందర్భాల మధ్యలో, ప్రజల మధ్యలో మేము ఉంటుండగా వి నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ లార్డ్. మమ్మల్ని ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు నెట్టమని, ముందుకు త్రోయమని మేము వేడుకుంటున్నాం. మొరాయించి కదలలేక, ముందుకు సాగలేక స్తంభించిపోయిన మా పరిస్థితులని మీరు ఎరుగున్నారు కనుక మీ దగ్గర నుంచి మాకు ఒక పుషింగ్, ఒక కిక్కింగ్, మాకు ఒక హిట్టింగ్ కావాలి. తద్వారా మేము ముందుకు సాగాలి, మా వేగం పెంచుకోవాలి. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, శాంతి టీవీలో కార్యక్రమం చూసి కాల్ చేసినటువంటి మీ దాసురాలు, ప్రియ సహోదరి జయమ్మ చలపతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుమార్తెకు ఉన్నటువంటి ఆ బాడీ పెయిన్స్, ఇతర బలహీనతలన్నిటినీ మీరు తొలగించండి. తన జీవితంలో మీ కార్యము జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభువా. ఈ దినాల్లో సీజనల్గాను లేకపోతే వేరు వేరు కారణాలను బట్టి ప్రజలు వేరు వేరు బలహీనతలకు గురవుతున్నారు. శరీరమును సృష్టించిన వాడివి, శరీరం మీద అధికారం కలిగిన వాడివి, శరీరమును నాశనం చేయగలిగిన వాడివి కనుక, శరీరమును ఆలయముగా మలుసుకోగలిగిన వాడివి కనుక ఈ సమయంలో బలహీన దేహములతో ఉన్న మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని అడుగుకుంటున్నాను. మా శక్తిని నూతనపరచండి. సొమ్మసిలిన వారికి బలాభివృద్ధిని మీరు కలుగు చేయమని వేడుకుంటూ ఈ సమయంలో ముందున్న కార్యక్రమం మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములోనే ప్రార్థించి వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ యువర్ ప్రెషస్ టైమ్ టు వాచ్
he must increase daily spiritual program being broadcasted in Shanti TV local Christian channel. దేవుని స్తోత్రం. ఈ సమయంలో నిన్న మనము సంఘము యొక్క స్పందనలు లేకపోతే బాధ్యతలు, స్పందన బాధ్యత ఒకటేని కాదు, ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాం. సంఘము అంటుంటే ఏ సంఘము అని అడగొచ్చు. స్థానిక సంఘమా, సార్వత్రిక సంఘమా? ఇక్కడ స్థానిక సంఘమైన ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి, ఫిలిప్పీ పట్టణములోని పౌలు ద్వారా స్థాపించబడినటువంటి లిడియా అనేటువంటి సిస్టర్ ద్వారా అది ఎస్టాబ్లిష్ అయినటువంటి, అనగా పౌలు గారు స్థానిక సిస్టర్ గారు న్యూ కమర్ అయినటువంటి వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరు మాత్రమే కాదు, వాళ్ళ టీం మెంబర్స్ అనగా సైలస్, డాక్టర్ లూకా గారు, తిమోతి గారు, ఇటువంటి వారు కలవడం వల్ల అక్కడ జరిగినటువంటి వర్క్, అక్కడ జరిగిన పని, అక్కడ జరిగిన సేవను బట్టి ఫిలిప్పీ సంఘం బాగా వెల్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఆ సంఘం యొక్క స్పందనల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది సార్వత్రిక సంఘానికి, నెల్లూరులో ఉన్న సంఘానికో లేదా విజయవాడలో ఉన్న సంఘానికో హైదరాబాదులో ఉన్న సంఘానికి కూడా వర్తింప చేసుకోదగినటువంటి నియమాలు ఉన్నాయి. కామన్ ప్రిన్సిపల్స్ ఇవి. దాన్నే మనం మాట్లాడుకుంటున్నాం. సంఘము ప్రార్థించాలి, అభ్యర్థించాలి. ద చర్చ్ షుడ్ ఇంటర్సీడ్ ఫర్ ద నీడ్స్. ప్రపంచం యొక్క అవసరతల కోసం, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు నిరోధించబడాలని, అడ్డగించబడాలని ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ జైల్లో వేయబడినటువంటి మన ఆత్మీయ నాయకులు కావచ్చు, వాళ్ళు వేయబడినప్పుడు అన్యాయంగా వేయబడి ఉండొచ్చు. వారి కొరకు, వారి విడుదల కోసం మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. రెండోది 16వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనించినట్లయితే సంఘము రిసీవ్ చేసుకోవాలి. ద చర్చ్ షుడ్ రిసీవ్ ద పీపుల్, ద మిషనరీస్, ద ఎవాంజలిస్ట్. అనగా సంచారము చేస్తూ పరిచర్య చేస్తున్నటువంటి కొంతమంది ఉంటారు. అపోస్టలిక్ కాలింగ్ లేకపోతే ప్రొఫెటికల్ కాలింగ్, ఏదైనా కాలింగ్ కావచ్చు, ఎవాంజలిస్టిక్ కాలింగ్. ఆ కాలింగ్ కలిగి వెళ్తున్న వారిని లోకల్ వాళ్ళు, సొసైటీ వాళ్ళేదో ఇక్కడ మీరు చేయడానికి వీల్లేదు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి దయచేసి అని అన్నారు. దే షటెడ్ దేర్ డోర్స్. వాళ్ళు తమ ద్వారాలు మూసివేశారు. తమ హృదయ ద్వారాల్ని, తమ ఇంటి ద్వారాల్ని మూసేశారు. దట్స్ ఆల్, అయిపోయింది అక్కడితో. ఇక మళ్ళీ ఫిలిప్పీ సంఘంలో చేసే అవకాశం ఉందో లేదో, మళ్ళీ అవకాశం వచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ వన్ క్లోజ్డ్ డోర్ ఓపెన్ సమ్ అదర్ న్యూ డోర్స్. ఒక డోర్ మూయబడడం వల్ల ఇంకా కొన్ని డోర్లు తెరవబడేటువంటి అవకాశం ఉంది. సరే, దాని గురించి కూడా కాదు, కానీ వీ షుడ్ యాక్సెప్ట్ ద మిషనరీస్ ఆర్ ద మెసెంజర్స్. మిషనరీస్ అనబడిన వాళ్ళని మనం స్వీకరించాల్సినట్టు అవసరం ఉంది. 16వ అధ్యాయము 40వ వచనంలో మనం ఆలోచించాం, ఆదరించబడాలి. కొత్తగా వచ్చిన విశ్వాసులు, న్యూ కమర్స్, న్యూ కన్వర్ట్స్, వాళ్ళు ఆదరించబడ్డారు. వచ్చినటువంటి మిషనరీల చేత ఎవరినైతే అంగీకరించారో, ఆహ్వానించారో వారి చేత ఆదరించబడ్డారు. వారిని వారు ఆదరించుకోవచ్చు. బట్ అదే సమయంలో బయట వాళ్ళ చేత, బయట వాళ్ళు ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళ యొక్క వాక్య బోధనల చేత, ఉపదేశముల చేత, హెచ్చరికల చేత ఆదరించబడిన సందర్భం. తర్వాత 15వ అధ్యాయంలో 31వ వచనంలో సంఘము ఆనందించింది. ద చర్చ్ షుడ్ రిజాయిస్. పట్టణములో మిగుల సంతోషం కలిగింది అన్నప్పుడు ప్రభు సంఘములో ఎందుకు సంతోషం కలగకూడదు? ప్రభు సంఘంలో ఎందుకు సంతోషం ఉండకూడదు? ఎందుకు సంతోషించకూడదు? సీరియస్నెస్ ఈజ్ నాట్ ద చర్చ్, హ్యాపీనెస్ ఈజ్ ద చర్చ్. అంటే హ్యాపీనెస్ అదే దేవుని సంఘం అని కాదు. దేవుని సంఘములో, నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సీరియస్నెస్ కలదు అని కాదు, సంతోషము కలదు. దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. అనుభవంతో చెప్తున్నాడు. ఐ థింక్, అనుకుంటున్నాను, నేనని చెప్పడం లేదు, షూర్గా చెప్తున్నాడు. మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్ దావీదు తన జీవితంలో చెప్పుకుంటున్న విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. There is joy in the presence of God. There is no joy in the world. There is joy in the presence of God. దైవ సాన్నిధ్యంలో ఆనందం ఉంటుంది అనేది. తర్వాత ఆత్మీయంగా పంపబడేటువంటి ఒక అనుభవం, పంపించేటువంటి అనుభవం. స్వీకరించడమే, వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే మాత్రమే కాదు, సెండింగ్ ఎక్స్పీరియన్స్.
దేవునికి తగినట్లుగా వారిని సాగనంపమని యోహాను పత్రికలో యోహాను గారు చెప్పారు. అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోక బయలుదేరిన వాళ్ళు ఉన్నారు చూసారా. ఈ రోజుల్లో అన్యజనులైన అధికారుల దగ్గర తీసుకుంటూ దాన్ని సమర్థించేటువంటి సిగ్గు శరవు లేనటువంటి విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోకూడదు. ఆ ధనము ఆశీర్వాదకరం కాదు. ఏ సేవకుడైతే ఎవరి మధ్య ప్రయాసపడ్డాడో వారి దగ్గర నుంచి కోసుకోవడం తప్పేం లేదు. నేను ప్రభుత్వం దగ్గర విత్తడం లేదు, నేను ప్రజల మధ్యలో విత్తుతున్నాను, ప్రజల దగ్గర నుంచి కోసుకుంటాను, తప్పేం లేదు. నేను ప్రజల మధ్యలో విత్తి ప్రభుత్వం దగ్గర నుంచి కోసుకోవడం తీసుకోవడం అనేది ఎంత వాక్యానికి విరుద్ధమో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను దేన్ని బట్టి ఈ మాటలు చెప్తున్నానో మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. సరే, దేవుని స్తోత్రం. మనం ఇక్కడికి ఆలోచిద్దాం. మనం ఆలోచించిన ఈ 5 విషయాలు అభ్యర్థించాలని, అంగీకరించాలని, ఆదరించబడాలని, ఆనందించాలని, ఆత్మీయంగా పంపించాలి అనేటువంటి విషయాలు నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించడం జరిగింది. రండి ఈ దినము మరొక అధ్యాయంతో, అనగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. 16 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. 16వ అధ్యాయంలో ప్రభు కృపను బట్టి ఇంచుమించు 31 సందేశాలు జనవరి మొత్తం మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్లో మనం ఎంటర్ అయ్యాం కనుక, ఎంటర్ అయ్యి కూడా 3-4 రోజులు అయింది కనుక మనం ఈ సమయంలో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ప్రభు చిత్తమైతే ఈ నెలంతా మనం ఈ 17వ అధ్యాయం ధ్యానించుకుందాం. తర్వాత మార్చి నెలలో 18వ అధ్యాయము అపోస్తుల కార్యం అంతా మనం పూర్తి చేసుకోవాలి. అపోస్తుల కార్యం ఇంచుమించు మంచి అండర్స్టాండింగ్ మనకు ఏర్పడాలనేది నా యొక్క ఉద్దేశం. సరే, దేవుని స్తోత్రం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 1. After passing through the cities of Amphipolis and Apollonia, Paul and Silas arrived at Thessalonica. 2వ వచనంలో రాయబడింది, as they customarily did, they went to the synagogue to speak to the Jews from the Torah scrolls for 3 weeks. 1, 2, 3 అన్ని విడిగా ఉన్నాయి, మనకు 2, 3 కలిసి ఉన్నాయి. మొదటి వాక్యం చూసుకున్నాం. మనం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈ తెస్సలోనిక అంటున్నప్పుడు సలోనిక ఆర్ తెస్సలోనికి, అది ఇట్ వాస్ ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ మ్యాసిడోనియా. మ్యాసిడోనియా అనేటువంటి ప్రాంతం యొక్క రాజధాని అయినది తెస్సలోనిక అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు కానీ వాడుక భాషలో చదువుకుందాం. తెస్సలోనిక అనే పట్టణానికి చేరుకున్నారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఉంది. సమాజ మందిరం అన్ని జనులది కాదు, సమాజ మందిరం గ్రీసు దేశస్తులది కాదు, సమాజ మందిరం యూదులది. అంటే అది యూదుల యొక్క దేవాలయం కాదు, యూదుల యొక్క ప్రార్థనా మందిరం. ఏ విధంగా ప్రతి మతానికి ఏవో ప్రార్థనా మందిరాలు, టెంపుల్స్, మాస్క్ లేదా గురుద్వారాస్ ఇటువంటివి ఉన్నట్టుగా మెడిటేషన్ హాల్స్ అనో, కింగ్డమ్ హాల్స్ అనో, లేకపోతే ఇలా ఉంటున్నట్లుగా యూదులకు ఒక సమాజ మందిరం తెస్సలోనికలో ఉంది. అంటే దాని అర్థం ద ప్రజెన్స్ ఆఫ్ జూయిష్ ప్రజెన్స్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. అనగా ఈ రోజుల్లో యూరోపియన్లో క్రిస్టియానిటీ అనే పర్సంటేజ్ తగ్గిపోతూ ఉండొచ్చు, కానీ ద ప్రజెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ యూరోప్ వాస్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ద 1st century. మొదటి శతాబ్దములోనే అక్కడ ఆ యూదుల యొక్క ఉనికిని మనం గుర్తించగలం. యూరోప్ కాంటినెంట్లో మొదటి మిషనరీ ప్రయాణంలో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఐరోపాకి రాలేదు. తెలియకుండా వాళ్ళు సెకండ్ మిషనరీ జర్నీలో 2nd కాంటినెంట్కి వెళ్ళారు. మొదటి మిషనరీ ప్రయాణం కన్నా 2వ మిషనరీ ప్రయాణం దీర్ఘమైంది. ఈ బేసిక్గా ఫౌండేషన్ వేసినటువంటి, మనం ఈ ఖండమే సరిపోదు, మనం వేరొక అప్పుడు ఖండాలు అనేటువంటి విధానం లేదులేండి. కారణం ఏంటంటే ఈ దేశం అంతా ఒకటిగా ఉంది, ప్రపంచం అంతా ఒకటిగా ఉంది. ఒక థియరీ ఒకటి ఉంది, దాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు. అంటే కాంటినెంటల్గా డివైడ్ కావడం అనే దాని గురించి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు.
సెక్యులర్ విషయాలు అయితే భౌతికమైన విషయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. అనగా కాంటినెంట్స్ అలా డివైడ్ అయ్యాయి. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అలా డివైడ్ అయింది. అంతా ఒక్కటిగా ఉన్న భాగం మెల్లగా ఈ షిఫ్టింగ్ లేదా డ్రిఫ్టింగ్, ఈ డివిజన్ అనేది దేశాల విభజన మనుషుల ద్వారా జరిగింది అని ఆదికాండం 10వ అధ్యాయంలో చూస్తున్నాం. కానీ ఈ కాంటినెంటల్ ఈ డివిజన్ అనేది అది క్రమంగా జియోలాజికల్గా భౌగోళికంగానే దానంతటిదే ఏర్పడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దాని అర్థం వాళ్ళకి నూతనమైన గడ్డ మీద, నూతనమైన ప్రదేశంలో, నూతనమైన ఖండంలో ఉన్నారు. బాగానే ఉంది. ఫిలిప్పీ పట్టణంలో చేసినంతసేపు చేశారు, కానీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ అయినాయి. చేయడానికి ముందు డోర్ క్లోజ్ కాలేదు. చేసిన తర్వాత కొన్నిసార్లు చేయడానికి ముందు డోర్ క్లోజ్ అవుతుంది, కొన్నిసార్లు చేసిన తర్వాత డోర్ క్లోజ్ అవుతుంది. డోర్ క్లోజ్ అయింది అంటే దాని అర్థం మినిస్ట్రీయే క్లోజ్ అయిందని కాదు. దాని అర్థం పర్టికులర్ పర్సన్స్ యొక్క మినిస్ట్రీ అక్కడ క్లోజ్ అయిందని అర్థం. వాళ్ళు అంపిపోలి, అపోలోనియా ఇవన్నీ గ్రీక్ నేమ్స్, ఇవన్నీ జెంటైల్ నేమ్స్, ఇవన్నీ యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలు కనుక, ప్రాంతాలు కనుక అక్కడ కూడా ఎలాగో మరి ఈ జూయిష్ రిలీజియన్ వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అటు ఇటు చేసేటువంటి ప్రయాణాలు, సముద్రం మీదుగా చేసేటువంటి ప్రయాణాలను బట్టి రిలీజియన్స్ కూడా ఎక్స్చేంజ్ అయ్యాయి. అక్కడ రిలీజియన్ ఇక్కడికి, ఇక్కడ రిలీజియన్ ఇక్కడికి వచ్చి ఉంటాయి. అది కామనే. ఏదైనా కొత్తదనం కనిపించింది, పాత మతంతో ఇసిపోయినప్పుడు జనాలు కొత్త మతం వైపు మొగ్గు చూపించడం కామనే. ఈ రోజుల్లో జరిగేటువంటి ప్రతి కన్వర్షన్ ఫోర్సిబుల్ కన్వర్షన్ అని మనం చెప్పలేము. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఉన్నాయి, అవి చాలా తక్కువ. 10% ఏవో ఫోర్సిబుల్ కన్వర్షన్స్ ఉన్నాయి. మిగతా అవి మాత్రం ఇండివిజువల్గా వెక్స్ అయిపోయి, వాళ్ళ ఓన్ రిలీజియన్తో వెక్స్ అయిపోయి, వై డోంట్ వి ట్రై సమ్ అదర్ రిలీజియన్ అనే దృక్పథంతో జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇది కూడా 90% ఇలాగే జరుగుతుందని నేను చెప్పలేను. మేబీ ఒక 20 to 30% ఇలా జరగవచ్చు. సరే, ఈ పర్సంటేజ్లో గోల ఎందుకులేండి, పక్కన పెట్టేద్దాం. మనం అనగా అంపిపోలిలో కానీ అపోలోనియా అనేటువంటి ప్రదేశంలో కానీ మినిస్ట్రీకి ఎటువంటి డోర్స్ ఓపెన్ కాలేదు. అక్కడ జూయిష్ ప్రజెన్స్ లేదా, ఉందో లేదో మరి మనకు తెలియదు. సమాజ మందిరాలు ఉన్నాయా లేదో మరి మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ వాటిని వస్తున్నప్పుడు వాటి మీద దేవుడు అంత భారం కలిగించలేదు. లెట్స్ గో, లివ్ ఇట్, వీ విల్ సీ నెక్స్ట్ టైం. ఈ ప్లేసెస్ని మళ్ళీ ఒకవేళ 3వ మిషనరీ ప్రయాణంలో చూసుకుందాంలే అన్న వదిలిపెట్టేశాడేమో. పొలములో పరిగల్ని ఏరుకునేటువంటి వారు కొన్ని పరిగలను వదిలేసినట్టుగా విధవరాళ్ళ కోసం, విదేశీయుల కోసం చూద్దాం, నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టుగా వాళ్ళు డ్రాప్ చేసుకుని వచ్చారేమో. పట్టణముల మీదుగా వాళ్ళు తెస్సలోనికాకు వచ్చారు. తెస్సలోనికలో ఆగాలా, వెళ్ళిపోవాలా తెలియదు. కానీ వారికి కనిపించిన సమాజ మందిరాన్ని బట్టి, బై మిస్టేక్ వాళ్ళకి కనిపించింది, దారి తప్పినప్పుడు కనిపించిందని కాదు, వాళ్ళకు కనిపించిన సమాజ మందిరాన్ని బట్టి వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు స్టే హియర్. మనం ఇక్కడ, మనం యూదులు, మనకు సంబంధించిన మన కమ్యూనిటీ ఉంది. మేము తెలుసుకున్నట్టుగా సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి ప్రజలు ఉన్నారు, స్వకీయులు ఉన్నారు ఇక్కడ అనే భావనతో తెస్సలోనికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండను, సమాజ మందిరాలు కాదు, ఒకటి ఉండను. అనగా మైనారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ జ్యూస్, మిగతా వాళ్ళు గ్రీక్స్ ఉన్నారు అనే విషయాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్నే మనం సినగోగ్ ఎవాంజలిజం అన్నారు. అనగా సమాజం, మన టైటిల్ కూడా అదే, సమాజ మందిరాల సువార్తీకరణ. ఆనాడు 1వ శతాబ్దంలోని సంఘానికి సమాజ మందిరాల సువార్తీకరణ అని మాత్రమే ఆ విజన్ ఉంది. కానీ మనకు సమాజాల సువార్తీకరణ దర్శనం మన మీద ఉంది. సమాజాలు, సొసైటీస్, డిఫరెంట్ సొసైటీస్ని మనం రీచ్ కావాల్సిన అవసరం ఉంది. సమాజ మందిరాల సువార్తీకరణ అంటున్నామంటే ఇట్స్ ఎవాంజలిజం అమాంగ్ జూయిష్ పీపుల్. యూదుల మధ్యలో సువార్తీకరణ అనగా దాని అర్థం ఏంటంటే ఏర్పరచబడిన వారి మధ్యలో దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడైతే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారని ఎవరైతే అనుకుంటున్నారో ఆ చోజన్ పీపుల్, ఇంకా గమ్యస్థానాన్ని చేరని ప్రజల కోసం మనం పరిచయం చేయాలి. సంఘానికి వచ్చినంత మాత్రం వాళ్ళు పర్ఫెక్టే కావడం లేదు. సంఘానికి వచ్చిన వాళ్ళలో కూడా ఎంతమందికి రక్షణ నిశ్చయిత, రక్షణ ఆనందం ఉంది?
అటువంటివి చాలా తక్కువ కనిపిస్తుంది. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, మా పేరెంట్స్ వస్తున్నారు మేము వస్తున్నామండి, అంతవరకే తప్ప మా 2-3 జనరేషన్స్గా మేము ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మేము ఇక్కడికి వస్తాం, మాకు చెప్పే విషయాలు అర్థమైనా అర్థం కాకపోయినా ఏదో ఫార్మాలిటీగా జస్ట్ వీ విల్ కీప్ ఆన్ గోయింగ్ అనే విధంగా ఉంటారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట. మన అపోస్తల కార్యములు మనం కొద్దిగా గమనిస్తే 8 చోట్ల ఉన్నటువంటి సమాజ మందిరాల ప్రస్తావన కనిపిస్తుంది. 8 synagogues were mentioned in the book of Acts and the evangelism among these 8 synagogues. దాని గురించి నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక. మొట్టమొదటిది అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మనం గమనించాల్సిన విషయము స్తోత్రం. వెంటనే సమాజ మందిరములో కాదు మందిరములలో అనగా మెనీ సినగోగ్స్ ఆర్ దేర్. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చును. సమాజ మందిరాలకన్నిటికీ ఒకటే మెసేజ్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మెసేజ్ సమాజ మందిరానికి కాదు, ఒక అన్యజనుల యొక్క ఇంటికి, అన్యజనులకు మెసేజ్. కానీ ఆత్మీయులు అనబడిన వాళ్ళకి, ఏర్పరచబడిన వాళ్ళకు ఉన్నటి కామన్ మెసేజ్ ఏంటి, ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ మెసేజ్ ఇదే, యేసే దేవుని కుమారుడై ఉన్నాడు, యేసే క్రీస్తై ఉన్నాడు. దట్ ఈస్ ద మెసేజ్. అన్ని జనుల దగ్గర ఇచ్చిన మెసేజ్ వీళ్ళ దగ్గర ఇవ్వలేము, వీళ్ళ దగ్గర ఇచ్చిన మెసేజ్ అన్ని జనుల దగ్గర ఇంచుమించు మెసేజ్ అంతా సేమే, కాకపోతే దాంట్లో వేరు పాయింట్స్ మనం టచ్ చేస్తాం. ఒకటి సినగోగ్ అట్ డెమస్కస్. రెండో విషయాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 5వ వచనములో వారు సలమీలో ఉండగా దేవుని స్తోత్రం. ఇక్కడ సలమీ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సమాజ మందిరం, ఒకటి దమస్కులోని సమాజ మందిరం, సలమీలో ఉన్న సమాజ మందిరం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే స్తోత్రం, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. దేవుని స్తోత్రం. సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించారు కనుక అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. స్తోత్రం. మనం పని చేస్తే కొంతమంది విశ్వసిస్తారు. ప్రభువు చేత ఆయన యొక్క అనాది సంకల్పాన్ని బట్టి కొంతమంది ఏర్పాటు చేయబడిన వాళ్ళని మనం గుర్తిస్తాం. మూడోది ఈకోనియాలో సినగోగ్ లేదా సమాజ మందిరం. తర్వాత అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మనం చదువుకున్న మూలవాక్యం తెస్సలోనికలోని సమాజ మందిరం. ఐదవది అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే 17వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం. అనగా బెరయ పట్టణములో ఉన్నటువంటి సమాజ మందిరం. తర్వాత మనం గమనిస్తే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 17వ వచనం. చాలండి. ఇక్కడ ఏథెన్స్ అనేటువంటి ప్రదేశములోని సమాజ మందిరాల యొక్క ప్రస్తావన. ఆనాటి సివిలైజేషన్ క్లైమాక్స్కు చేరినటువంటి హైయెస్ట్ లేదా గుడ్ సివిలైజేషన్లో ఉన్నటువంటి ఆ ప్రదేశం ఆ ఏథెన్స్ నగరం. అక్కడ జరుగుతున్నట్టు విషయం, అక్కడ సమాజ మందిరం ఒకటి ఉంది. అనగా యూదులు వెళ్ళారు, దే లిటిల్ బిట్ ఎస్టాబ్లిష్డ్ అని. దీన్ని బట్టి అన్యజనుల మధ్యలో యూదులైన వారు అక్కడికి వచ్చి వీళ్ళైతే అక్కడ ఉన్నటువంటి సందర్భం. దాని ద్వారా ఈ సమాజ మందిరాలు ఉండడాన్ని బట్టి సేవకులైన వారికి ద్వారాలు తెరవబడినట్టుగా ఉంది. మనకంటే ముందుగా నిర్ణయించబడిన సమాజ మందిరాల్లో మనం పరిచయం చేయవచ్చు. మన కోసం మనకంటే ముందుగా పంపబడిన లేకపోతే ఉంచబడినటువంటి మనుషుల దగ్గరికి మనం వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత 7వదిగా మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం. స్తోత్రం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిజము పొందిరి. విశ్వసించారు, విధేయత చూపించారు. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పస్
అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా కొరింథీలో ఉన్నటువంటి సమాజ మందిరం, 8వదిగా చివరి సమాజ మందిరం. ఈ 8 సమాజ మందిరాల్లో 2 మిషనరీ జర్నీల్లో పరిచర్య జరిగింది. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం. అతడు ఆ, ప్రభువు మార్గం విషయమై yes. ఉద్దేశం పొంది తన ఆత్మయందు ఆ, తీవ్రపడి తీవ్రపడి యోహాను బాప్తిసం మాకు తెలుసుకున్న వాడైనను ఆ, యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడారు. సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మయందు తీవ్రపడిన వాడు సమాజ మందిరముల్లో ధైర్యముగా బోధించను ఆరంభించాడు. ఎక్కడ అని ఆలోచిస్తే 24వ వచనంలో అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. ఎఫెసులోని సమాజ మందిరం, 8 సమాజ మందిరాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ 8 సమాజ మందిరాల్లో 8 మాత్రమే ఉన్నాయని కదా దాని అర్థం. అనేకమైన సమాజ మందిరాలు ఉండొచ్చు. ఇంచుమించు అపోస్తుల కార్యములో నేను ఒక కామెంటరీలో చదివినప్పుడు యేసుక్రీస్తు కాలములో లేకపోతే అపోస్తుల కాలంలో ఇంచుమించు 400కు పైగా సమాజ మందిరాలు ఉన్నాయి అన్నట్టుగా ఒక రచయిత చెప్పాడు. అనగా 400కు పైగా ఉన్నటువంటి సమాజ మందిరాల్లో మనకు అవకాశం దొరికింది 8 సమాజ మందిరాల్లో. అనగా మిగతా సమాజ మందిరాలు దొరకలేదంటే దొరికి ఉండొచ్చు, దాని ప్రస్తావన చేయబడలేదు. అనగా మన కోసం దేవుడు ముందుగా కొంతమంది 4 రన్నర్స్ని 4 రన్నర్ లాంటి పరిస్థితుల్ని ముందుగా వెళ్ళినట్టు వాడు ఉన్నారు. ముందుగా మన కోసం కొంతమందిని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దే క్లియర్డ్ ద వే. వాళ్ళు మార్గము సరళం చేశారు, మనం వెళ్ళి ప్రకటిస్తున్నాం. కాబట్టి ఎక్కడ ప్రకటించడానికి అవకాశం ఉందో అక్కడ ప్రకటిద్దాం. ఎక్కడ సమాజ మందిరం ఉందో తెలుసుకుంది అక్కడ యూదులను రీచ్ అవుదాం. ద విజన్ ఫర్ జీసస్ ఫిజికల్ పీపుల్, భౌతికమైన లేకపోతే శరీర సంబంధమైన దేహ సంబంధులైన సహోదరులు కానీ పౌలు చెప్పినట్లుగా. కాబట్టి యూదుల మధ్యలో స్వార్థీకరణ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఏర్పరచబడిన వారి మధ్యలో స్వార్థీకరణ అవసరతను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు కట్టి స్వార్థీకరణ జ్ఞాపకం చేసి సువార్థీకరణతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.